లైఫ్లో ప్రతి ఒక్కరికి గెలవాలని ఉంటుంది. బట్ గెలవడానికి ఏం చేయాలి? వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ వచ్చేసి బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీరు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళటం అనేది అలవాటు చేసుకోవాలి. సక్సెస్ వచ్చినప్పుడు ఎగిసిపడకుండా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోకుండా, సక్సెస్ వస్తే ఇంకేం సాధించాలి, ఇంకెంత మంచిగా ఉండాలి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాంట్లోనే మనం ఎలాంటి లెసన్స్ నేర్చుకొని ముందుకెళ్ళాలి, ఇలాంటి వాటిని ఎవరైతే చేస్తుంటారో సక్సెస్ అనేది ఆన్ టైం రావడం జరుగుతుంది. ఒకవేళ వీటిలో ఏదైనా తప్పులు జరిగితే సక్సెస్ వస్తుంది, బట్ దాన్ని మనం లేట్ సక్సెస్గా కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి వీటిని మీరు చూడండి, మన అందరి లైఫ్లో కూడా కామన్గా వచ్చే సమస్యలు. ఇది మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలి, మీరు గోల్ ఆన్ టైంలో రీచ్ అవ్వాలి అనుకుంటే బ్యాలెన్స్డ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, క్రిటిసిజం లేదా డిస్రెస్పెక్ట్ మన లైఫ్లో ఉంటుంది. డిస్రెస్పెక్ట్ మంచిదా చెడ్డదా అంటే ఎంత కావాలో అంత మోతాదులో తీసుకుంటే మంచిది. మిమ్మల్ని ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని కసిగా పనిచేయడం వల్ల మీ లక్ష్యాన్ని మీరు ఈజీగా సాధించగలరు. అలాగే సోషల్ మీడియాని మనకి ఎంతవరకు అవసరం అంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి. పార్టీస్ లిమిటెడ్గా చేసుకోవాలి, దట్టు తక్కువ టైం. పావర్టీ, పేదరికం అనేది ఎప్పుడు కూడా సమస్య కాదండి. చాలా మంది అంటూ ఉంటారు, నాకు డబ్బులు లేవు కాబట్టి నేను ఏదో సాధించలేదు అని. బట్ ప్రపంచంలో గొప్పగా సాధించిన వాళ్ళందరూ కూడా జీరో నుండి మొదలుపెట్టిన వాళ్ళే. సో పేదరికం మీ సక్సెస్కి ఎప్పుడు కూడా అడ్డు కాదు. దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. ఎమోషనల్ స్ట్రెస్, మీరు ఒక పని మొదలు పెట్టంగానే 100 మంది 100 రకాలుగా చెప్తుంటారు, క్రిటిసిజం కూడా చేస్తూ ఉంటారు మిమ్మల్ని. బట్ వీటన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ వేలో, అన్నెసెసరీ అడ్వైస్, మీరు ఎవరైనా యూపీఎస్సీ ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ వచ్చే అడ్వైస్, మనకు ఐఏఎస్ రాదు అని మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తుంటారు. అలా చెప్పే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం, సర్వీస్ అంటే ఏంటి, అసలు ఐఏఎస్కున్న వాల్యూ ఏంటో కూడా వాళ్ళకి కనీసం అవగాహన ఉండదు. అలాంటి అవగాహన లేని వ్యక్తులు మీరు సలహా ఇచ్చినప్పుడు వాటిని విని వదిలేయటం నేర్చుకోండి, బట్ విని రియాక్ట్ అవ్వకండి. ఎవరు ప్రతిదానికి రియాక్ట్ అవుతారు? ఎవరైతే మానసికంగా మెంటల్గా దృఢంగా ఉండరో వాళ్ళు మాత్రమే ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తారు. చాలా సమయాలలో మన మౌనమే అతిపెద్ద సమాధానంగా ఉండాలి. మన సక్సెసే అందరి నోరులు మోపించాలి. ఈ విధంగా మీరందరూ ముందుకు సాగుతారు అని చెప్పి ఆశిస్తూ మీ తిరుమల్ సార్.